బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఎన్డీఏ కూటమి భేటీ కానుంది. దేశంలో ఎన్నికైన ప్రధానుల్లో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మహాసభలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. మొత్తం 35 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి సుమారు 75 మంది అగ్రనేతలు ఈ చారిత్రాత్మక సమావేశంలో భాగస్వాములు కానున్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు మోదీ నాయకత్వానికి కృతజ్ఞతల తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనను అభినందిస్తారు. ఈ తీర్మానాన్ని నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో బలపరచనున్నారు. పలువురు ఎన్డీఏ పక్షాల నేతల ప్రసంగాల అనంతరం తీర్మానానికి ఆమోదం తెలిపాక ప్రధాని నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సుదీర్ఘకాలంగా భారత ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధినేతలు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నేడు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి భేటీ కానుంది. దేశంలో ఎన్నికైనటువంటి ప్రధానుల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగినటువంటి నేతగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును సృష్టించినటువంటి నేపథ్యంలో ఈ భేటీలో ఆయనకి సంబంధించి ఓ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించి ఏదైతే ఈ రోజు ఎన్డీఏ భాగస్వామి పక్షాల నేతలు సమావేశం అవుతున్నటువంటి సమావేశంలో దగ్గర మొత్తంగా 35 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి 75 మంది అగ్ర నేతలు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మొత్తంగా మోడీ నాయకత్వానికి కృతజ్ఞతల తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు ఉదయం ఏదైతే దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఉదయం 11:30 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ఇంటి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగేటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో ఇటు చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. మోడీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ సమావేశంలో దాన్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఈ తీర్మానాన్ని నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో బలపరచనున్నారు. పలువురు ఎన్డీఏ పక్షాల నేతల ప్రసంగాల అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం తెలిపినాక ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ విదేశాల నుంచి కూడా ఆయనకి ప్రముఖులంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పార్టీల నాయకులంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటనకి ఈరోజు బయలుదేరారు. రేపు కూడా ఢిల్లీలోనే ఆయన పర్యటించబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఈ రోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో దగ్గర 35 పార్టీలకు సంబంధించినటువంటి 75 మంది నేతల వరకు పాల్గొనబోతూ ఉన్నారు. చాలా మంది ముఖ్య నాయకులంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా మాట్లాడబోతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ తీర్మానానికి ఆమోదం తెలిపిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.